హాయ్ వ్యూయర్స్. ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను ఏంటి అంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని. అది ఎంతవరకు నిజం అని చెప్పి కనుక్కొని తెలుసుకుందాము. డాక్టర్ ఉదయ్ కుమార్ సార్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. మా ఇంట్లో ఎప్పుడూ నాన్ వెజ్‌కి ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడేవాళ్ళం. ఆ మసాలా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇందులో నిజం ఎంత? నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా అదే వాడతాం సార్. అది ఎంతవరకు నిజం ఏంటి అని తెలుసుకోవాలని మాకు ఉంది. సో ఎస్, హాయ్ అండి. ఈ ఎండిహెచ్ ఎవరెస్ట్ మసాలా అనేది కొన్ని దశాబ్దాలుగా ఇట్స్ ఏ ఫేమస్ బ్రాండ్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ ప్రతి ఇళ్లలో ఈ మసాలా పౌడర్ వాడటం మనం చూస్తూ ఉంటాము. సో ఇందులో ఏంటి అంటే ఇష్యూ వచ్చేసి ఫస్ట్ హాంకాంగ్ వాళ్ళు వాళ్ళ రొటీన్ ఫుడ్ సర్వే చేస్తున్నప్పుడు ఈ ఎండిహెచ్ ఇంకా ఎవరెస్ట్ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే పెస్టిసైడ్ ఉన్నట్టు తేలిందనమాట. సో ఇది పురుగుల మందులో వాడేది. అండ్ ఇండియాలో ఫుడ్లో దీని యూసేజ్ అనేది ఆల్రెడీ బ్యాన్ చేసే ఉందన్నమాట. సో ఈ ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి అంటే ఇట్స్ అండ్ స్టెరిలైజింగ్ ఏజెంట్. మెడికల్ ఎక్విప్మెంట్లో స్టెరిలైజింగ్ ఏజెంట్ గాను పెస్టిసైడ్స్ గాను వాడుతూ ఉంటారు. అండ్ ఐఏఆర్సి అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ బట్టి ఇది గ్రూప్ 1 కార్సినోజన్ అంటే క్యాన్సర్ రిస్క్ కాజింగ్ ఏజెంట్. హై పొటెన్షియల్ ఉంటుంది అనమాట క్యాన్సర్ కాజ్ చేయడానికి. అండ్ ఇది లాంగ్ టర్మ్లో యూస్ చేస్తే కనుక మనకి బ్లడ్ క్యాన్సర్స్ లైక్ లింఫోమా, లుకీమియా. లింఫోమా వచ్చిన ట్రీట్ చేయటం కొంచెం కొంతవరకు ఈజీ, కానీ లుకీమియా అనేది వెరీ రిస్కీ బ్లడ్ క్యాన్సర్. దాంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదో ఒక 1 డేనో 2 డేనో కన్జంప్షన్ వల్ల రిస్క్ అనేది ఉండదు. ఇట్స్ లాంగ్ టర్మ్ కంటిన్యూస్గా ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్స్పోజర్కి ఇదే అవుతే కనుక ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. క్యాన్సర్ ఒకటే కాదు, నరానికి సంబంధించిన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల అవుతుందన్నమాట. అయితే మరి ఇంత హార్మ్ఫుల్ కాంపోనెంట్ని ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే దీనికి డిఎన్ఏ డ్యామేజ్ చేసే గుణం ఉంటుందన్నమాట. సో ఈ స్పైసెస్, ఈ ఎండిహెచ్ కానివ్వండి, ఎవరెస్ట్ కానివ్వండి, ఈ స్పైసెస్లో బ్యాక్టీరియా, ఫంగస్ కంటామినేషన్ అవ్వకుండా ఉండటానికి ఇథిలీన్ ఆక్సైడ్ అనేది వీళ్ళు యూజ్ చేశారు. ఇందులో ఏంటి అంటే ఆ బ్యాక్టీరియా, ఫంగస్ డిఎన్ఏని డ్యామేజ్ చేసి అవి పెరగకుండా ఉండటానికి స్టెరిలెంట్గా ఇది పనిచేస్తుంది అనమాట. అయితే ఈ ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్న స్పైసెస్ని తీసుకోవటం వలన మన బాడీలోని సెల్స్లో డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేసి అది క్యాన్సర్ కాజ్ చేసే కెపాసిటీ దానికి ఉందన్నమాట. సో ఇందులో కొంతమంది దీన్ని కొంచెం డైవర్ట్ చేసి ఎలా చెప్తున్నారంటే స్పైసెస్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నట్టు డిస్కషన్ అనేది చేసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పైసెస్లో వాడే ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, కానీ స్పైసెస్ ముఖ్యంగా మనం చెప్పుకుంటే పసుపు, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, లేకపోతే అల్లం, ఇలాంటివన్నీ కూడా యాక్చువల్లీ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని మోడెస్ట్ యూజ్లో తీసుకోవాలి. అతిగా తీసుకుంటే డైజెషన్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సో తగిన మోతాదులో తీసుకుంటే డెఫినెట్గా దానికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి దానికి ఉంటుంది అనమాట. సో ఇదే విషయాన్ని మన ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా, సో ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టు హాంకాంగ్లో అయింది. అండ్ దాని తర్వాత సింగపూర్ కూడా బ్యాన్ అంటే రెస్ట్రిక్టెడ్ యూసేజ్ పెట్టింది, సర్వేలెన్స్లో ఉందన్నమాట ఈ ప్రోడక్ట్. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఈ అన్ని శాంపిల్స్ని కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. సో అప్పటి వరకు కూడా మనం ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో చూడాలి. ఒకవేళ అందులో కనుక పాజిటివ్ అని తేలితే కనుక స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని ఆల్రెడీ వాళ్ళు కన్వే చేశారనమాట. సో ఇందులో ఏంటంటే మసాలా ఎప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా అయితే ఇట్స్ ఆల్వేస్ సేఫ్ అండి.